ఈరోజు శుభదినం. ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి జన్మదినము రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు మునుపు అధికారంలోకి రాక మునుపు జైలు వేసినప్పుడు మేము కూడా ఇక్కడే పూజ చేసాం. ఆంజనేయ స్వామికి పూజ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా తిరిగి రావాలా, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మేము ముక్కున్నాము. మా కోరిక నెరవేరింది. ఈ విషయంలో మేము రాష్ట్ర ప్రజలందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ గర్వించదగ్గ రోజు. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి దిశ ఏర్పడింది. పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, నిరుద్యోగులకు మెగా డిఎస్ కావచ్చు, తర్వాత దివ్యాంగులకు కావచ్చు, అసలు పింఛన్ విషయం అన్నీ శుభ కార్యక్రమం శుభమే మనకు జరుగుతుంది అన్ని విషయాల్లోన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల మన రాష్ట్రము ముఖ్యంగా రైతులకు అభివృద్ధిలో రాష్ట్రము మన దేశంలోనే అగ్రగామిగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 20 ఏళ్ళు అధికారంలో ఉండాలని నేను ఆంజనేయ స్వామికి మొక్కుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.